జనమోదనా కృష్ణాగన్మోదనా సుధరాయనా మురజనారాధికాపతే జనమోదనా కృష్ణాగన్మోదనా నాగేశ్వరే మనోదనా సుగలోదనా సాజీ వినండి తిరుపతిలో తిరుమలవాసి ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా గోల్బంగ్లా వద్ద శ్రీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సర్వసమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఉదయం పాలాభిషేకం, వస్త్రాలంకరణ, అర్చన, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాలు, ఈ తొట్లే కార్యక్రమం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరియు రేపు సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆలయం నుండి రథోత్సవం గోల్బంగ్లా, పెద్ద బజార్, కింది బజార్, మళ్ళీ గోల్బంగ్లా రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఏదైతే ఉందో రథోత్సవాన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉగ్రం వీరం మహావిష్టం జలంతం త్రిపదోముఖం నృసింహం బీజనం దశావతారాల్లో అతి ముఖ్యమైనటువంటి అవతారం 4వ అవతారం శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం. మరి ఆ యొక్క స్వామివారు వైశాఖ శుక్ల చతుర్దశి రోజు స్వాతి నక్షత్రంలో సంధ్యా సమయంలో చక్కగా ఆవిర్భవించారు. ఆ యొక్క రాక్షస మహారాజైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసమే ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క అవతారాన్ని దాల్చడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోల్బంగ్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని సర్వసమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా ఉదయం చక్కగా సుమారు ఒక 11 లీటర్లటువంటి పాలతోని పంచామృతంతో అభిషేకాన్ని గావించాము. తర్వాత అర్చన, తర్వాత స్వామివారికి సంతని గణేష్ గారు నూతనంగా పుష్పమూర్తులకు
వెండి కిరీటాలు సమర్పణ చేశారు. తర్వాత సాయంకాలం 4 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి నారసింహ సుదర్శన మూలమంత్ర హోమము, తదుపరి సంధ్యా సమయంలో స్వామివారి యొక్క కథను చెప్పుకొని స్వామివారు ఏ విధంగా ఆవిర్భవించారో తెలుసుకొని తొలి కార్యక్రమాలు నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులందరూ కూడా చక్కగా ముందుండి ఈ కార్యక్రమాన్ని భక్తితో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారి యొక్క ప్రసాదం అన్నప్రసాదాన్ని కూడా మహా అన్నదానాన్ని కూడా ఇక్కడ దేవాలయంలో ఈరోజు నిర్వహించారు. మరి స్వామివారి యొక్క కృప ఈ యొక్క నవనాథ గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. స్వామివారి యొక్క ఉత్సవాల భాగంగా రేపు స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. రేపు సాయంకాలం పౌర్ణమి 6 గంటలకు వస్తుంది. వైశాఖ పౌర్ణిమ కూడా అత్యంత విశేషమైనటువంటి పర్వదినంగా ఉంటుంది కనుక ఆ స్వామివారికి ఇష్టమైనటువంటిగా స్వామివారికి రథోత్సవ కార్యక్రమాన్ని రేపు సాయంకాలం 6:30 గంటలకు ఈ యొక్క దేవాలయం నుండి పెద్ద బజార్ మీదుగా కింద బజార్ మీదుగా పురవీధుల మీదుగా చక్కగా ఆ యొక్క ఊరేగించి స్వామివారికి విశేషమైనటువంటి మంగళహారతులు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఆ నవనాథ గ్రామ ప్రజలందరూ కూడా ఆ స్వామివారికి మంగళహారతులతో రథాన్ని చక్కగా స్వాగతించాలని కోరుకుంటున్నాము. Shut